సనాతన ధర్మంలో పాడు చేయడానికి ఎవడో ఊడు, బాగు చేయడానికి భగవంతుడు, భగవంతుడిని నమ్ముకుంటే వాడు భయపడుతున్నాం, వాడు భయపెడితే భగవంతుడి మీద భక్తి లేకపోవడం, ఇలాంటి అర్థం లేని మాటలు ఉండవు. భయపెట్టినా భగవానుడే, భయం తీర్చినా భగవానుడే. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఎవరినైనా భయపెట్టాలనుకోండి, భగవంతుడే భయపెట్టాలి. భయకృత్ భజనాశన అని విష్ణు సహస్రంలో నామాలు ఉన్నాయా లేవా? భయకృత్ అంటే భయపెట్టువాడు అని, భయనాశన అంటే భయాన్ని పోగొట్టువాడు అని. అందుకే మీరు చూడండి, రుద్రాధ్యాయంలో శివలింగానికి అభిషేకం చేస్తూ నమస్తే ధర్మనే బాహుభ్యాముఖతే నమః అంటూ మొదలవుతుంది. ఈశ్వరా నీ చేతులకో నమస్కారం, ఆ ధనస్సుకో నమస్కారం, పిల్లలను ఏదో తప్పు చేశాను తీసేయండి 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 ఉభయకర నమస్కారం చేస్తారు. మనం తప్పులు ఎక్కువ చేశామనుకోండి, ఆయన ఘోర రూపంతో కనబడతాడు, ఎరా అని ఇలా చూపిస్తాడు. అప్పుడు కష్టాలు వచ్చి పడిపోయి అనుకోండి, అదే ఘోర రూపంతో ఇస్తాడు కష్టాన్ని. అప్పుడు వెళ్ళి వేడుకున్నాం అనుకోండి, నిజమే ఎన్ని పాపాలు చేశాను, ఇక జాగ్రత్తగా ఉంటాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను, ఈశ్వరా నన్ను రక్షించండి అన్నాం అనుకోండి, ఆయనే భయాన్ని పోగొడతాడు, ప్రసన్నుడు అవుతాడు.